బ్రేకింగ్ న్యూస్ ఏపీలో జీబీఎస్ వ్యాధి డేంజర్ బెల్స్ మోగిస్తోంది. ఓవైపు కేసులు పెరుగుతుండడం, మరోవైపు తొలి మరణం నమోదు కావడంతో ఆరోగ్య శాఖ అలర్ట్ అయింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతోన్న మిగతా వారి పరిస్థితిపై ఎప్పటికప్పుడు రివ్యూ చేస్తూ ఉన్నారు. ఇప్పటికే ప్రత్యేక వార్డ్ ఏర్పాటు చేసి చికిత్స అందిస్తున్నారు. అయితే జీబీఎస్ అంటూ వ్యాధి కాదని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అని చెప్తూ ఉన్నారు. ఎవరికైనా వ్యాధి లక్షణాలు కనపడితే వెంటనే ఆసుపత్రికి వెళ్లాలని సూచిస్తూ ఉన్నారు. అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో మందులు అందుబాటులో ఉన్నాయని వివరించారు. ఇటు అధికారులు కూడా వ్యాధి పట్ల ప్రజలకు అవగాహన కల్పించాలని ఆదేశించింది ఆరోగ్య శాఖ. ప్రకాశం జిల్లా అలసందలపల్లికి చెందిన మహిళ గత కొన్ని రోజులుగా జీబీఎస్తో బాధపడుతోంది. ఈ నెల 3వ తేదీన జీజీహెచ్లో అడ్మిట్ అయింది. తీవ్ర జ్వరం, కాళ్లు చచ్చుబడిపోయాయి. వైద్యం అందించిన ఆమె స్పందించలేదు. కనీసం శ్వాస కూడా తీసుకోలేకపోయింది. దీంతో ఐసీయూకి తరలించి చికిత్స అందించారు. వెంటిలేటర్పై ఉంచారు. అయినా పరిస్థితిలో మార్పు రాలేదు. మరింత విషమించిన పరిస్థితితో నిన్న ప్రాణాలు కోల్పోయింది. అయితే జీబీఎస్ వ్యాధితో బాధపడుతూ మహిళ చనిపోవడంతో ఇప్పుడు ప్రజల్లో భయం మొదలైంది. దీంతో ఆ గ్రామంలో ఇప్పటికే హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేశారు. శానిటైజేషన్ కూడా చేపట్టారు. ఇక ఇటు జీజీహెచ్లో మరో 4 బాధితులు ఉన్నారు. వారు ఇప్పుడిప్పుడే కోలుకుంటూ ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 16 కేసులు ఉన్నట్లు అధికారులు చెప్తూ ఉన్నారు. ఇది అంటు వ్యాధి కాదు అని చెప్తూ ఉన్నారు డాక్టర్లు. చాలా మంది కోలుకుంటున్నారని కూడా వివరిస్తూ ఉన్నారు. జీబీఎస్లో ప్రస్తుతం మరో 4 రోగులు ఉన్నారని, వారు కోలుకుంటున్నట్లు చెప్తున్నారు. జ్వరం లక్షణాలు కనిపిస్తే వెంటనే డాక్టర్లను సంప్రదించాలని సూచిస్తూ ఉన్నారు. గతంలో మా కుటుంబంలో వచ్చింది, మా తమ్మునికి వచ్చింది. మేము తెలియక ఒంగోలు వెళ్ళాము సార్. అక్కడ ఇది భారీ ఖర్చు అవుతుందని చెప్పారు. ఆ ఖర్చు మేము పెట్టుకోలేము సార్ అంటే మాకు సొల్యూషను తిరుపతి సిమ్స్ హాస్పిటల్కు ప్రిపేర్ చేశారు. అక్కడికి పోయినాం సార్. అక్కడ ఒక నెల రోజులు ట్రీట్మెంట్ ఇచ్చారు. కొంతవరకు సహకరించింది. ఇంటికి వచ్చినాక గత 4 నెలలు ఫిజియోథెరపీ చేయించాము. ఇప్పుడు ప్రజెంట్ కోలుకున్నాడు. వాని పని, మా తమ్ముని పని, సొంత పని చేసుకోగలుగుతున్నాడు సార్. ఈ జీబీ సిండ్రోమ్ వ్యాధి ఈ అలసందపల్లిలో ఉందని తెలిసింది. దానికోసం వాటర్ కంటామినేషన్ ఏమైనా ఉందేమని చెక్ చేయడానికి నేను SCRWSగా ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ చూస్తే ఊరంతా చాలా క్లీన్గా ఉంది. వాటర్ సప్లై కూడా 1 కిలోమీటర్ నుంచి వస్తుంది. చాలా డైరెక్ట్ పంపింగ్లో అసలు కంటామినేషన్ అవడానికి స్కోప్స్ లేవు. ఎక్కడైనా లీక్స్ ఉన్నాయని కూడా మా స్టాఫ్ అంతా ఈరోజు చెక్ చేయడం జరిగింది. ఇది జనరల్గా మన మెడికల్ ఆఫీసర్స్ చెప్పడం ఏంటంటే ఎవరీ రెగ్యులర్గానే పీరియాడికల్గా వస్తుంటుంది. ఏ అవుట్ బ్రేక్ కింద ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. కొద్దిగా ఎవరో ఒకళ్ళిద్దరికీ ఇబ్బంది పెడుతుందేమో కానీ లాస్ట్ స్టేజ్ వచ్చిన పేషెంట్స్ కూడా ఇప్పుడు మాట్లాడటం జరిగింది. ఆయన కూడా ఓకే, రికవర్ అయ్యారు. ఏ ఇబ్బంది లేదు. ఈ జీబీఎస్ అనేది రైట్. ఏపీలో డేంజర్ బెల్స్ మోగిస్తోన్న జీబీఎస్ వ్యాధికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి సాయి శంకర్ వివరిస్తారు. సాయి శంకర్, డాక్టర్లు అయితే భయం లేదు అంటున్నారు, కానీ నిన్న ఒక మహిళ చనిపోయింది. దీంతో ప్రజలైతే భయపడుతూ ఉన్నారు. మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? ప్రస్తుతం ఇంకా 4 జీజీహెచ్లో ఉన్నట్టుగా ఇన్ఫర్మేషన్ అందుతోంది. జీపీఎస్ వ్యాధికి సంబంధించినటువంటి వ్యాధి అనేది ఎప్పటి నుంచో అనేక మందికి కూడా ఈ వ్యాధిగ్రస్తులు ఉన్నారనే విధంగా కూడా వైద్యులు చెప్తున్నారు. కాకపోతే ప్రస్తుతం మాత్రం మరణాల అనేది ఒక్కసారిగా ఒక మహిళ చనిపోవటం, ఈ వ్యాధికి బారిన పడటం, ఆమెకి అత్యవసర చికిత్స అందించడంతో పాటు ఆమెకి ఇమ్యునోగ్లోబల్ అనేటటువంటి ఇంజెక్షన్ని ప్రతిరోజు అందించినప్పటికీ కూడా ఆమె చనిపోవడంతో ప్రస్తుతం వైద్యుల్లో కూడా కొంత అప్రమత్తత మొదలైందనే విధంగా చెప్పొచ్చు. అయితే ఇది కొంత ప్రజల్లో మాత్రం ఒక ఇబ్బందికర పరిస్థితుల్ని ఎదుర్కొంటామా అనేటటువంటి ఒక ఆందోళన అయితే చెందుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే వైరస్ల సంఖ్య పెరగటం, దానివల్ల మరణాల కూడా సంభవించడంతో ప్రజలైతే దీనిపైన ఏ విధంగా ముందుకు వెళ్ళాలనేది తెలియనటువంటి అంశంలో ఉన్నారు. కానీ వైద్యులు అయితే క్లియర్గా చెప్తున్నారు, జీపీఎస్ అనేటటువంటి వ్యాధి ఏదైతే ఉందో అది అంటు వ్యాధి కాదు, అది ఓన్లీ ఇమ్యూనిటీ సిస్టమ్కి సంబంధించినటువంటి వ్యాధి. అది ఎవరైతే అంటే డయేరియా బాధితులు కానీ లేకపోతే తీవ్రమైనటువంటి జ్వరానికి గురైనటువంటి వాళ్ళకి ఈ వ్యాధి వచ్చేటటువంటి అవకాశాలు ఉంటే వాళ్ళ ఇమ్యూనిటీ సిస్టమ్ మీద ఈ వైరస్ అనేది పనిచేసి వాళ్ళని డ్యామేజ్ చేయడంతో పాటు నర్వస్ సిస్టమ్ ని పూర్తిగా డ్యామేజ్ చేస్తుంది. ఒక బ్రెయిన్ మాత్రమే పనిచేస్తుంది తప్ప మిగిలినటువంటి పార్ట్లు ఏవి పనిచేయవు అనే విధంగా కూడా వైద్యులు అయితే చెప్తున్నారు. కానీ
దీనికి సంబంధించి ప్రస్తుతానికైతే 4 చికిత్స అంటే మొత్తం 7 గుంటూరు జీజీహెచ్ లో గుర్తించడం జరిగింది. ఇద్దరు 2 రోజుల్లో ట్రీట్మెంట్ అందిగానే వాళ్ళకి తగ్గి వాళ్ళైతే డిశ్చార్జ్ అయ్యారు. మిగిలినటువంటి 5 నిన్న ఒక మహిళ కమలమ్మ అనేటటువంటి 45 సంవత్సరాల మహిళ చనిపోవడం జరిగింది. మరో 4 ఇప్పుడు ట్రీట్మెంట్ అందిస్తున్నారు. ఇంకో మహిళకు కూడా జాన్ అనేటటువంటి ఇంకో మహిళకు కూడా అత్యంత సీరియస్ గా ఉందనే విధంగా కూడా వైద్యులు చెప్తున్నారు. సాయి శంకర్, రైట్. అయితే జీబీఎస్ వ్యాధిపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటున్నారు. డాక్టర్లు అయితే భయం లేదు, అంటువ్యాధి కాదు అని చెప్తున్నారు. ఏమైనప్పటికీ అలర్ట్నెస్ అయితే ఉండాల్సిన అవసరం కనిపిస్తోంది.